హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మూవీ థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. ఈ వీడియోలో మనం కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ఓల్డ్ అండ్ పాపులర్ థియేటర్ అయిన జయలక్ష్మి థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ థియేటర్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఈ థియేటర్ను 1975వ సంవత్సరంలో శోభన్ బాబు గారు నటించిన సోగ్గాడు మూవీతో ప్రారంభించారు. 2016వ సంవత్సరం వరకు కూడా ఈ థియేటర్ను నార్మల్గా సింగిల్ స్క్రీన్ థియేటర్గానే మెయింటైన్ చేశారు. 2016వ సంవత్సరంలో ఈ థియేటర్ను అనుశ్రీ సినిమాస్ వారు పూర్తిగా రెనోవేట్ చేసి 2 స్క్రీన్లుగా మార్చి మరియు ఏసీ థియేటర్గా అప్డేట్ చేశారు. అనుశ్రీ సినిమాస్ వారు మెయింటైన్ చేసే థియేటర్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోటోని ఏర్పాటు చేస్తారు. అదొక గొప్ప విషయం. ఈ థియేటర్ అయితే సామర్లకోట రైల్వే స్టేషన్కి ఎదురుగా మరియు సామర్లకోట బస్ స్టాండ్కు పక్కనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్క్రీన్ 1 థియేటర్ ఏరియా. ఈ థియేటర్లో అయితే టోటల్ సీటింగ్ కెపాసిటీ 405 సీట్లు ఉంటాయి. ఈ థియేటర్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం బ్లూ కలర్ థీమ్లో ఉంటుంది. సైడ్ వాల్స్ అండ్ సీలింగ్ కూడా బ్లూ కలర్ థీమ్లోనే ఉంటుంది. సైడ్ వాల్స్ అయితే బ్లూ కలర్ డిజైన్తో చాలా సింపుల్గా ఉంటుంది, కానీ సీలింగ్లో మాత్రం బ్లూ కలర్ లైటింగ్ స్ట్రిప్పులతో చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇక సిట్టింగ్ విషయానికి వస్తే బ్లూ కలర్ పుష్ బ్యాక్ సీట్లతో సిట్టింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. సిట్టింగ్ కూడా స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లో సిట్టింగ్ అరేంజ్ చేయడం వల్ల హెడ్ డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. అలాగే లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ థియేటర్లో సిట్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ థియేటర్లో ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఒకే విధమైన సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ టైప్ సిట్టింగ్ ఏర్పాటు మనం మల్టీప్లెక్స్ థియేటర్లో మాత్రమే చూస్తూ ఉంటాం. ప్రస్తుతం అయితే ఈ థియేటర్లో 2K ప్రొజెక్టర్ విత్ డాల్బీ DTS సరౌండ్ సిస్టమ్తో మెయింటైన్ చేస్తున్నారు. స్క్రీన్ అయితే ఫ్లాట్గా చాలా పెద్దదిగా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్క్రీన్ 2 థియేటర్ ఏరియా. ఈ థియేటర్ అయితే ఒక చిన్న మినీ థియేటర్. ఈ థియేటర్లో టోటల్ సీటింగ్ కెపాసిటీ 212 సీట్లు. ఈ థియేటర్లో ఇంటీరియర్ డిజైన్ అయితే మొత్తం రెడ్ కలర్ థీమ్లో ఉంటుంది. అదే మన స్క్రీన్ వల్ల అయితే బ్లూ కలర్లో చూసాం. 2 థియేటర్లకి వేర్వేరు డిజైన్లు ఏర్పాటు చేయడం చాలా బాగుంది. సైడ్ వాల్స్ అయితే రెడ్ కలర్ వాల్స్పై రెడ్ లైటింగ్తో చాలా బాగుంది. సిట్టింగ్ కూడా రెడ్ కలర్ పుష్ బ్యాక్ సీట్లతో సిట్టింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ థియేటర్లో కూడా
స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లోనే సిట్టింగ్ అరేంజ్ చేశారు. దీనివల్ల మనకి హెడ్ డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. అలాగే లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం అయితే ఈ థియేటర్ను 2K ప్రొజెక్టర్తో పాటు డాల్బీ డిటిఎస్ సరౌండ్ సిస్టంతో మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్లో స్క్రీన్ కూడా ఫ్లాట్గా చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఈ థియేటర్ యొక్క క్యాంటీన్ ఏరియా. ఈ థియేటర్లో క్యాంటీన్ అయితే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్యాంటీన్లో ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రైసెస్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. మనకి పెద్ద పెద్ద థియేటర్లో లభించే అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ఇది ఈ థియేటర్ యొక్క బాక్స్ ఆఫీస్ ఏరియా. ఇక్కడ ఈ థియేటర్ యొక్క ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి. ఈ థియేటర్ యొక్క ఆన్లైన్ టికెట్స్ అయితే బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్లో లభిస్తాయి. ఇది ఈ థియేటర్ యొక్క పార్కింగ్ ఏరియా. ఈ థియేటర్లో పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. 2 స్క్రీన్లు ఉన్నా కానీ ఈ థియేటర్లో పార్కింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్గా ఇదండి జయలక్ష్మి థియేటర్ గురించి వీడియో. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన అనుశ్రీ సినిమాస్ జయలక్ష్మి థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.